రాజ్మాతో పులావ్ చేసుకుందాం. దానికోసం 2 కోడిగుడ్లు రాజ్మాలో ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గ్లాస్ బియ్యం తీసుకొని కడిగి నానబెట్టుకోండి. ఇంకొక మిక్సీ జార్లో అల్లం ముక్కలు, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, ఒక సగం టమోటా, ఒక సగం ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా మింట్, వాటర్ వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకొని చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, ఇంకొక సగం ఉల్లిపాయ, టమోటాని మనం తాలింపులోకి వాడుకుంటాం అన్నమాట. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసి ఉప్పు, పసుపు వేసుకొని బాగా వేయించుకోండి. ఇది వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కారం వేసుకొని బాగా కలుపుకోండి. ఇది బాగా వేగాలండి, వేగితేనే బాగుంటుంది. తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర, పెరుగు, కసూరి మేతి, మనం ఉడికించుకున్నవి రాజ్మా గింజలు, కోడిగుడ్లు వేసుకొని గ్లాసున్నర వాటర్ పోసుకొని నానబెట్టుకున్న బియ్యం వేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవడమే.